గోదావరిని చెరువుల బాట పట్టించిన వైఎస్ కృషి ఆ తర్వాత వచ్చిన పాలకుల వల్ల ఇంకా ఇప్పటికీ అసంపూర్ణంగానే మిగిలిపోయింది. ఆ కళ కోసం తమ భూములు, ఇళ్లు, ఊళ్లనే త్యాగం చేసిన జనానికి ముంపు గ్రామం చేస్తాము అని హామీ ఇచ్చిన నాయకులు, ప్రజాప్రతినిధులు కాగానే ఆ హామీలు తీసి ఆ రిజర్వాయర్లో కలిపేశారు. పైగా ప్రశ్నించినందుకు పోలీస్ కేసులతో నిర్బంధకాండ కొనసాగిస్తున్నారు. తనను గెలిపించిన ప్రజల్నే వేధిస్తూ ఉన్న ఓ ప్రజాప్రతినిధిపై ఆ ఊరంతా ఇప్పుడు ఫైర్ అవుతుంది. ఓ సినిమాటిక్ డ్రామాలా అట్టుడుకుతున్న నారాయణపూర్ ముంపు గ్రామంలో అసలేం జరుగుతుంది? సాక్షి టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 6 నెలల లోపల ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. ఇలా శాశ్వత పరిష్కారం చేసే ఆలోచన మేడిపల్లి సత్యం చేస్తారని చెప్పి హెచ్చరిస్తున్నారు. అధికారంలోకి రాకముందు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. సరిగ్గా ఎన్నికలకు వారం ముందు సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యం నెల రోజుల్లో నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటిస్తారని హామీ ఇచ్చారు. అంతకుముందు ఎన్నికల ప్రచారంలో 6 నెలలు అన్నారు. ఇలా వాయిదాల మీద వాయిదాలు పెట్టడం తప్ప జనం గోడు పట్టించుకోవటం మానేశారు. అసలు ఇంతకీ ఈ నారాయణపూర్ వివాదం ఏంటి? ఈ ముంపు గ్రామంలో అసలేం జరుగుతోంది? బాధితుల పక్షాన నిలబడాల్సిన పాలకులు పట్టించుకోకపోవడంతో పంచాయతీ అనేది తెరపైకి వస్తుంది. అలాంటి పంచాయతీ ఇప్పుడు నారాయణపూర్లో నెలకొంది. అసలు ఈ నారాయణపూర్ జలాశయం పంచాయతీ ఏంటి ఒకసారి తెలుసుకుందాం రండి. ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటి శ్రీపాద ఎల్లంపల్లిలో కీలకమైన ప్రాజెక్టు నారాయణపూర్ జలాశయం. గంగాధర మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. అంటే గోదావరి జలాలను చెరువులకు తరలించే క్రమంలో నారాయణపూర్ చెరువును జలాశయంగా మార్చి ఇక్కడి నుంచి చుట్టుపక్కల చెరువులను నింపడమే ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉద్దేశం. రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా నారాయణపూర్లో కొంత భాగంతో పాటు ఇస్తార్పల్లి, చెర్లపల్లి, మంగపేట వంటి గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అయితే మిగిలిన గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటించిన ప్రభుత్వం అసలైన నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటించకపోవటం రాజకీయ వివాదానికి తెరలేపింది. ఇన్నేళ్లలో ఎంతో మంది ముఖ్యమంత్రులు మారారు. ప్రస్తుతం కాంగ్రెస్ రూలింగ్ నడుస్తోంది. ఇలా పార్టీలు, పాలన మారుతోంది తప్ప నారాయణపూర్ను మాత్రం ముంపు గ్రామంగా ప్రకటించడం లేదు. ప్రస్తుత ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇద్దరూ ఈ అంశంపై హామీలిచ్చారు. కానీ అవన్నీ మాటలకే పరిమితమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 6 నెలల లోపల ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. ఇలా శాశ్వత పరిష్కారం చేసే ఆలోచన మేడిపల్లి సత్యం చేస్తారని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో 4 రోజుల క్రితం జరిగిన ఓ గ్రామ సభలో మాటామాటా పెరిగి సర్పంచ్ వైఖరిని వార్డు మెంబర్స్, ఊరి ప్రజలు తప్పుపట్టారు. దీంతో సర్పంచ్ భర్త మధు ఆత్మహత్యాయత్నం చేశాడు. అది కాస్త రాజకీయ రంగు పులుముకుంది. ఇదే అదనుగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దగ్గరుండి మరీ కొంతమందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారంటూ ఊరు జనాలు చెప్పుకుంటున్నారు. నా కొడుకు 2 రోజులు నడుస్తుంది, కనబడతలేడు, లేడు. నేనేం చేయాలి సత్యం గారు? మీ కాళ్ళు పట్టుకున్నాడా, మీ గవ పట్టుకున్నాడా, మీ దగ్గరకు వచ్చుడా? మేము ఏం చేసుడు? మా మాట పట్టించుకుంటలేరు తండ్రి. మా కొడుకు లేడు, నా మనవరాళ్ళు ఏడుతుండ్రు. మేమేం చేసుడు? డాడీ ఎటు వేయండి నానమ్మ అని ఏడుతాండ్రు. ఈ వార్డు నెంబర్ గెలిచి మేము ఇదంతా చేసుకున్నా. నిన్న అక్కడ గ్రామ పంచాయతీల సర్పంచ్ని ఒక్క మాట కూడా అనలేదు. మేము ఒక్కొక్కరిని సంగతి చూస్తా అనానుడు అని పోయి ఇంటికేయండో ఏం చేసిండో బండెక్కి పోయి కేసు పెట్టిండు. 60,000 ఎకరాల ఆయకట్టు కోసం నారాయణపూర్ రిజర్వాయర్ ను డిజైన్ చేశారు. ఆ తర్వాత 47,000 ఎకరాల ఆయకట్టుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికీ ఈ జలాశయం పూర్తి కాలేదు. మరోవైపు ప్రధాన ముంపు గ్రామమైన నారాయణపూర్ బాధితుల గోడు ఎవరికీ పట్టడం లేదు. వానాకాలం వచ్చిందంటే ఊరంతా బిక్కుబిక్కుమంటోంది. పాములు, తేళ్లతో సావాసం చేస్తామంటున్నారు. ఏడాది కిందట ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ వచ్చి మళ్లీ హామీలిచ్చి వెళ్లారు. కానీ ఎలాంటి అధికారిక ప్రకటన, చర్యలు లేవు. తమ ఊరును ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు నారాయణపూర్ వాసులు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతూ ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని, గ్రామంలో ఇప్పుడు పగలు రాత్రి పోలీస్ పహారా ఉందని ఆవేదన చెందుతున్నారు.
అధికారంలోకి వచ్చేంత వరకు ఎన్నో హామీలు ఇచ్చిన ఎమ్మెల్యే సత్యం ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అంటూ నారాయణపూర్ వాసులు మండిపడుతున్నారు. మరి ఎమ్మెల్యే ఈ ఆరోపణలకు ఏం సమాధానం చెబుతారు? ఇన్నాళ్లు ఇచ్చిన హామీలపై ఇప్పుడేం మాట్లాడతారు? ప్రశ్నిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి ఊరి ప్రజలను వేధించడం న్యాయమా? ఇదే అంశంపై నారాయణపూర్ గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేశారు మా ప్రతినిధి రమణ. ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా 46,000 ఎకరాలకు నీరిచ్చే ఒక బృహత్తరమైన ప్రాజెక్టు నారాయణపూర్ జలాశయం. గంగాధర మండలంలో ఉన్న ఈ నారాయణపూర్ జలాశయం ఇప్పుడు వివాదాలకు కేరాఫ్గా మారింది. ప్రస్తుతం మనం నారాయణపూర్ చావడిలో ఉన్నాం. ఈ చావడిలో చాలామంది కూడా ఇక్కడ పెద్ద మనుషులతో పాటు మహిళలంతా కూర్చున్నారు. మనం చూడవచ్చు ఒక అద్భుతమైన గ్రామం. కానీ ఈ గ్రామంలో ఇప్పుడు ఈ నారాయణపూర్ జలాశయం చేయబట్టి మొత్తంగా ఎక్కడికక్కడ ఇళ్లలో పగుళ్ళు ఏర్పడుతున్నాయి. మొత్తంగా నీళ్లు వస్తాయనే భయము, అదేవిధంగా పాములు విషపురుగులతో పాటుగా ఊటలు వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ చాలామంది పెద్ద మనుషులు మహిళలు చెప్తారు. ఈ క్రమంలో ఇక్కడ కొన్ని వివాదాలు కూడా నెలకొన్నాయి. గ్రామ సర్పంచ్ లక్ష్మి భర్త మధు మొత్తంగా ఆత్మహత్యాయత్నం చేయడం అనేది ఒక కలకలం రేపింది. 2 రోజుల క్రితమే ఈ ఘటన గ్రామ సభలో జరిగింది. అసలు మొత్తంగా నారాయణపూర్ జలాశయంలో ఈ నారాయణపూర్ పరిస్థితి ఏంటి? ఒకసారి పెద్ద మనుషులు వారితో మాట. నారాయణపూర్ మీకు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? నాకు విరక్తి ఎందుకు ఉంటుందంటే మాకు ఇండ్లకు ఖరాబు, పాములు వస్తాయి. మాకు రోడ్ల పొంటి ఇప్పుడు రాత్రి చూడేది ఒక్క భావన కనబడితే తోంటి ప్రతిరోజు మాకు ఇవే ఇబ్బందులు, దోమలు, పెంజర్లు. మా ఊరు లేవాలి సార్ అంతే. కట్టపనే లేకపోతే మాయి కట్టకు కావా ఇండ్లు. మాకు చెరువు నిండితే నిరుదలే ఉండయి. ఏం చేసుడు ఎటువడు అనే చూస్తాం. తెలందాక కట్టకు ఇంటికే నడతాం. మేమేం చేసినాం సార్? ఇప్పుడు మాకు మాయి కట్టక అవుతాయి కదా. కొందరిని గడ్డెక్కితారు, కొందరు గంగలో తోలుతారా. వర్షాకాలం నిండుతుండే, ఎండాకాలం ఎండుతుండే చెరువు. ఇప్పుడు ఆ పంప్ హౌస్ లేబట్టి మాకు రోజు ఎప్పుడు నీళ్లు నిండనే ఉంటుండే. మాకు ప్రమాదం ఉంది వాటర్ తోటి. మాకు ఇల్లు ఇంత సగం మందం పదనొస్తుంది. మాకు ఈ గోడలు అన్నీ ఇప్పుడు ఇంటింటికి చూడండి, గోడలు సగానికి ఎక్కువ పదనొస్తున్నాయి. గిట్ల అంటే నీళ్లు కారుతున్నాయి గోడల పొన్న. ఇప్పుడు మేము కొత్తగా కట్టుకున్నా కూడా పదనొస్తుంది ఇల్లు. మరి రోజు పదన వస్తే ఇళ్లకు ఇబ్బంది కదా, రేపు పొద్దున కూలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఉన్నదాన్నే కదా సార్ కొట్లాడుతున్నాం. ఉన్నదాన్ని కొట్లాడితేనే మాది. ఏ ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేదు. ఏమన్నా అంటే ఇక ఎన్నెన్నో తీసుకొస్తున్నారు, కేసుల పాలు చేస్తున్నారు మమ్మల్ని. మళ్ళీ నిలబడి అడుగుతూనే మమ్మల్ని కేసులలో ఇరికిచ్చే ప్రమాదాలు చేస్తున్నారు. మేము ఏం చేసాడు సార్? మీ ఊళ్ళో పోలీసులు ఎక్కువ మంది కనిపిస్తున్నారు ఈ మధ్యకాలం, ఎందుకమ్మా? ఈ లొల్లి గురించి వస్తున్నారు సార్. ఈ లొల్లి గురించి వస్తున్నారు. ఈ దీకొండ బాబు లక్ష్మి అనే టైం గెలిచింది, మేడిపల్లి సత్యం గెలిచిన నుంచి మాకు ఇదే టార్చర్ అవుతుంది సార్. మమ్మల్ని ఓనిత్తలేరు, ఉండనిత్తలేరు. ఏమన్నా మగోళ్ళు ముంగట్టుకొని మాట్లాడితే వాళ్ళ పట్టుకపోయి కేసులు పెడుతున్నారు. కథం పరారు. ఇక మొగోళ్ళంతా నిన్న 14 మందిని పట్టుకపోయారు సార్. మీటింగ్ జరిగింది నిన్న గ్రామ సభ మీటింగ్ జరిగింది. ఆ లొల్లి జరిగితే ఆయన ఏం చేసాడు కదా, సర్పంచ్ ఇంటికి వచ్చి టాబ్లెట్స్ వేసుకుంటూ అది ఏమి ఇష్యూ అయిందో అది మాకు తెలియదు. ఆ ఇష్యూ అయినది ఆయన హాస్పిటల్కి వేయండు. హాస్పిటల్కి అయినాక అది కేసు వేసిర్రు. ఇప్పుడు మా భర్త నిన్న వేయండి సార్, ఏడున్నాడో మాకు తెలియదు. మరి ఇప్పుడు సర్పంచ్ అట్లా పెట్టింది, మరి మేము దాగి చేస్తే మాదేంది ప్రాబ్లం సార్ చెప్పండి సార్? అందరు గట్టిని అంటారు, ఓన్లీ ముంపు గ్రామం చేయాలని అంటారు అంతే సార్. ప్రజలందరూ అదే ముంపు గ్రామం కోసమే కొట్లాడుతుర్రు. దానికోసానికి ఇప్పుడు కొట్లాడితే సర్పంచ్ కేసు పెట్టింది సార్. పోతే ఊరు మొత్తం పోవాలి, లేకుంటే అంత ఊరు అంతా ఉండాలి. సగం ఊరు పోయి సగం ఊరు ఉంటే ప్రాబ్లం అవుతుంది అని మేము కొట్లాడుతున్నాం. కొట్లాడినందుకు సార్ ఎవరైతే ముందు పడి కొట్లాడుతారో వాళ్ళని మొత్తం కంపల్సరీ కేసు చేస్తాను. ఇక ఎమ్మెల్యే సారు సర్పంచ్ చేయబట్టే మాకు ఇంత దూరం అవుతుంది సార్. మమ్మల్ని తీసుకుపోయి మా ఆడవాళ్ళని తీసుకుపోయి మమ్మల్ని ఎక్కడ పెట్టినా ఉన్నాము. ఇప్పటికే ఇప్పుడు సాక్షికి చెప్తున్నాం మేము. ఇది ముఖ్యంగా ఇక్కడ ఆవేదన. ఇది పూర్తి అంటే నారాయణపూర్ అనే ఊరుకు సంబంధించి ఒక అస్తిత్వానికి సంబంధించిన ఆవేదన. ఎందుకంటే వీళ్ళంతా కూడా అయితే మొత్తం గ్రామాన్నే ముంపు గ్రామంగా ప్రకటించాలి, వీళ్ళందరినీ కూడా పునరావాస కాలనీ వీళ్ళకు ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ చేస్తున్నారు. అయితే కొంతమందికి మాత్రమే పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారు అనేది వీళ్ళ ఆరోపణ. ఈ క్రమంలోనే గ్రామ సభలో సర్పంచ్ భర్త మొత్తంగా తను కొంత బిళ్ళలు అంటే తనకున్న హార్ట్ పేషెంట్ కావడంతో
ఆ బిళ్ళలు ఎక్కువ మోతాదులో మింగడంతో ఆత్మహత్యాయత్నం చేసుకోవడం అనేది కలకలం రేపింది. అయితే అందుకు కారణము కొంతమంది అని చెప్పేసి కొంతమంది మీద కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లడం అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పైన, అదేవిధంగా ఇక్కడ సర్పంచ్ పైన వీళ్ళు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇది పూర్తిగా పార్టీల మధ్య ఒక పొలిటికల్ ఫైట్గా, రాజకీయ పంచాయతీగా మారి నారాయణపూర్ ఊరును మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు మనకి ఈ ఊర్లో వినిపిస్తున్నాయి. నారాయణపూర్ జలాశయం నుంచి 3 జిల్లాలకు సాగునీరు అందుతుంది. కరీంనగర్ జిల్లాలోని గంగాధర, చొప్పదండి, రామడుగు మండలాలతో పాటు అటు జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల, మేడిపల్లి, కథలాపూర్, మల్యాల, మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలాలకు సాగునీరు అందించే బృహత్తర ప్రాజెక్ట్ ఇది. రైతులకు ఎంతో మేలు చేసే ఇలాంటి ప్రాజెక్ట్ రాజకీయ రంగు పులుముకుంది. ఈ ప్రాజెక్టు నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. ఇదే ప్రస్తుతం మనం చూస్తున్న నారాయణపూర్ జలాశయము వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్, కేంద్ర బిందువు అయిన ఈ జలాశయం. అయితే నారాయణపూర్ జలాశయం కింద నారాయణపూర్ గ్రామాన్ని పూర్తిగా ముంపు గ్రామంగా ప్రకటించాలనే ఒక డిమాండ్ ఆ ఊరి ప్రజల నుంచి వినిపిస్తుంది. ఈ క్రమంలోనే ఇది రాజకీయ వివాదంగా మారింది. మొత్తంగా ఇప్పటికే మేడిపల్లి సత్యం కనుసన్నల్లో ఒక నిర్బంధ కాండ కొనసాగుతుందని చెప్పేసి గ్రామ ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తారు. ముఖ్యంగా నారాయణపూర్ జలాశయంలో శ్రీపాద ఎల్లంపల్లి కింద ఉన్న ఒక ప్రధానమైన కీలకమైన ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి టర్ములో ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు కూడా పూర్తిగా 47,000 ఎకరాల సాగునీటి కోసము ఈ ప్రాజెక్టు ఉద్దేశించారు. అయితే కేవలం ఇప్పుడు 27,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. ఇది పూర్తి అయితే కనుక 47,000 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుంది. అయితే ఇది పూర్తి అయితే కనుక నారాయణపూర్కు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఆ పరిణామాలన్నీ గతంలో 3 ఏళ్ల క్రితము ఈ ఊరు అనుభవించింది. మొత్తం ఊరు చుట్టూ పూర్తిగా నీళ్లు రావడంతో వాళ్ళు మధ్యలో చిక్కుకపోయిన దుస్థితి ఆ రోజుల్లో కనిపించింది. ఈ క్రమంలో మొత్తంగా తమ ఊరును ముంపు గ్రామంగా ప్రకటించాలని చెప్పేసి జనం డిమాండ్ చేస్తారు. అయితే మేడిపల్లి సత్యం, అదేవిధంగా ఇక్కడ ఉన్న సర్పంచ్ ఒక నిర్బంధ కాండ కొనసాగిస్తున్నారు. పోలీసులను పెట్టేసి వేధిస్తున్నారు. రాత్రి పొద్దు అన్న తేడా లేకుండా నారాయణపూర్లో పోలీసుల పహారాలో ఈ ఊరు ఉంటుందని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులను, దృశ్యాలను, వాళ్ళ మాటలను కూడా మనం విన్నాం. ఈ క్రమంలో నారాయణపూర్ జలాశయం అనేది సాగునీటి ప్రాజెక్టు, ఒక అద్భుతమైన ప్రాజెక్టు ఇప్పుడు వివాదాలకు కేరాఫ్గా మారడం మాత్రం ఖచ్చితంగా దురదృష్టకరం. మరి కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన సీరియస్గా దృష్టి సారిస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఏడాది క్రితము ఇక్కడికి నీళ్ల మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా మంత్రులంతా వచ్చి ఇక్కడ స్పష్టమైన హామీ ఇచ్చారు. అంతేకాదు ఎన్నికల నినాదంలో తన హామీగా 6 నెలల్లో తాను ఎమ్మెల్యే అయితే మొత్తంగా ముంపు గ్రామంగా ప్రకటిస్తానని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా చెప్పారు. కానీ ఇప్పుడు పూర్తిగా సీన్ మారిపోయింది. ఇప్పుడు మేడిపల్లి సత్యమే ఊర్లో వాళ్ళపైన కేసులు పెట్టిస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది ఒక వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా, కేంద్ర బిందువుగా మారడం మాత్రం ఖచ్చితంగా దురదృష్టకరం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.